నాను ఈ గుడ్ ఫ్రైడే రోజు నాడు ప్రభు నాయన 7 మాటల్లో ఒక మాట క్షమాపణ కొరకు నాయన మేము నేర్చుకోబోతుండగా ప్రభు నీ వాక్యం ద్వారా నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి కేవలం నీవే మహిమ పొందుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నా నజరేసే నమ్మలు మనల్ని అడుగుతున్నా తండ్రి ఆమేన్. మరొకసారి మీ అందరికి వందనాలు. మరి 7 మాటల్లో ఒక మాట నాకు ఇచ్చారు దైవజనులు, క్షమాపణ. ఈ మాట ఎక్కడ ఉందని చూసుకుంటే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలమ్మా. ఇక్కడ 23వ అధ్యాయం 34లో యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. నిజంగా ప్రభువారు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మాదిరి చూపించి వెళ్ళాడండి. తండ్రికి కుమారుడికి ఎలా ఉండాలో, తండ్రికి కుమార్తెకి ఎలా ఉండాలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు యేసయ్య. నిజంగా తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు కనుక వీరిని క్షమించమన్నాడు. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ప్రభు బిడ్డలు ఏం చేస్తున్నారు? ఆయన్ని కొడుతున్నారు, ఆయన ముఖం మీద ఉమ్ము వస్తున్నారు. యూదుల రాజు అని చెప్పి కిరీటం ఒకటి ముళ్ళతో తయారు చేసిన కిరీటం తీసుకొచ్చి నెత్తి మీద పెడుతున్నారు. ఇవన్నీ చాలా హేళనగా, నువ్వు యూదుల రాజు కదా అని చెప్పి హేళన చేస్తున్నారు, పిడిగుద్దులు గుర్తున్నారు. ఇవన్నీ చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. మనలో అలాంటి క్షమాపణ ఉందా? దేవుడు ఎందుకు చెప్పారండి మాట? పౌలు గారు అంటాడు, క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోమన్నాడు. ఈ మాటలన్నీ మనం ధ్యానం చేసుకోవడం కారణం ఏంటంటే మనము కూడా ప్రభువారి వల్లే మనము నడుచుకోవాలి. ఒక క్రైస్తవుడు అనుకున్నాడంట, యేసు ప్రభు క్షమాపణ అంటే ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించమని చెప్పాడు, నేను అలాగే చూపించాలనుకున్నాడంట. మొత్తానికి ఒక సందర్భంలోనే ఎవరో ఒక వ్యక్తి వచ్చాట, ఆయన కారణం లేకపోయినా ఒక్కడు కొట్టాడంట. కొడితే అనుకున్నాడంట, లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట, యేసే చెప్పాడు కదా ఈ చెంప కొడితే ఈ చెంప కూడా చూపించమని. అయితే ఆ బ్రదర్కి ఈ చెంప కూడా చూపించాడంట, ఈ చెంప మీద కూడా ఒక్కటి కొట్టాడంట. ఆ తర్వాత యేసే ఇంకేం చెప్పలేదు కదా అని చెప్పి ఏం చేశాడంటే ఈ చెంప మీద ఎప్పుడు కొట్టాడు, ఎంబడే ఆ వ్యక్తి మీద శుభ్రం దాడి చేసి కొట్టాడంట. చూస్తారా? అలా ఉండకూడదు మన భక్తి. ఈ చెంప మీద చూపించాడు, ఇక్కడ దెబ్బతిన్నాడు, ఇక్కడ దెబ్బతిన్నాడు, నెక్స్ట్ ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని కుమ్మేస్తాడు. అలాగే మనము చేయకూడదు. యేసయ్య నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఉమ్మోస్తున్నారండి, ఉమ్మోస్తున్న ఆయన యూదుల రాజు ఉమ్మోస్తుండే. మన వైపు ఎవరిని క్యాండకించి ఉమ్మోస్తూ ఊరుకుంటాం? అసలు ఎన్ని తిట్టాలో అన్ని తిడతాం మనం. ఒక వ్యక్తి అంటే రిక్షా మీద వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడేంటి లేవు కానీ అప్పుడు రిక్షా మీద వెళ్ళిపోతున్నాడంటే ఎందుకు? మొత్తానికి ఎదురు ఒక వస్తున్న వ్యక్తి చూస్తాడు మామూలుగా, ఆయన ఏదో క్యాండకించి ఉమ్మోసుకున్నాడంట. ఆ వ్యక్తి అనుకున్నాడంటే నన్ను చూసి ఇది ఉమ్ము వస్తుందని చెప్పి అక్కడ కొబ్బరి బొండాల కొట్టులో కత్తి తీసుకొచ్చి మేడ మీద ఒకటేసి నరికిస్తాడు. దీనికి ఉమ్మూసాడండి. ఆయన ఏదో క్యాండకించి ఉమ్మూసుకున్నాడు, పొరపాటునే చూస్తాడు, ఎంతకని తెలియక. ఈ వ్యక్తి ఏమనుకున్నాడు? వీళ్ళు ఏం చేస్తాడు? చంపాడు. అలా మనం ఉండకూడదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా ఆయన కొట్టి తిట్టి హింసించి ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా సరే దేవుడు ఎంత క్షమించే మనసు కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి క్షమించే మనిషి కలిగి మనం కూడా ఉండాలి. దెబ్బలు తింటున్నాడు, తోసేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అయినప్పుడు కూడా దేవుడు ఎంత గొప్పవాడండి. మనం మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం, మనకు మాదిరి చూపించిన దేవుడిని కలిగి ఉన్నాం. నిజంగా ఎర్రటి ఎండ, ఆ ఎండలో కూడా దేవుడు ఎంతగా కష్టపడుతున్నాడో. మనం కాసేపు ఎండలో సువార్త చేయాలంటే మనం చేయలేం. నీరేం తాగుతాం, బాటిల్ అన్ని మన సదుపాయాలని కూడా మనము చూసుకుంటాం. కానీ మన కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు నిజంగా ప్రేమమయుడండి. ఆయన ప్రేమ కొరకు బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉంటుంది కదా, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ స్వప్రయోజనం కోరుకోదు. ప్రేమ అంతగా ఇతరుల మన ప్రేమ ఉంటే అన్నీ కూడా ఓర్చుకుంటాం. కానీ మరి 13:12 అంటారు, కాగా విశ్వాసం, నిరీక్షణ వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. నిజంగా యేసయ్య ప్రేమ కలిగి ఉన్న దేవుడు. అందాల మోముపై ఉమ్ము వేయగా నీదు గడ్డము పట్టి పీకగా యూదుల రాజని అపహాసించగా సిలువ దిగి రమ్మని పరిహాసించగా అంతా సహించి మౌనము వహించి బాధించు వారిపై ప్రేమ చూపించి ఏమి చేస్తున్నారు ఎరుగరు గనుక క్షమించమని ప్రార్థించినావా? ఏమి చేస్తున్నారు ఎరుగరు క్షమించమని ప్రార్థించినావా? ఓ
వెన్నెలంటి చల్లని రాజా ఎంత సహనం చూపినవయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా ఎంత సహనం చూపినవయ్యా. మా దేవుడు వెన్నెలంటే రాజు అంటే ఎంత సహనం చూపించాడు. నిజంగా ఒకనొక సందర్భంలో మనకి రిఫరెన్స్ తీసుకున్న సమయం లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. అందులో వ్యభిచారం చేత ఒక స్త్రీ పట్టబడుతుంది. పట్టబడినప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు వాళ్ళందరూ తీసుకొస్తారు ఆమెని పట్టుకొని. తీసుకొచ్చి మోషే నియమ ప్రకారం రాళ్ళతో కొట్టాలి. అయితే యేసుప్రభు ఏం చెప్తాడో అని యేసుప్రభుకి చిక్కులు పెట్టాలని అక్కడికి ఆ ఇక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొస్తారు. అప్పుడు చెప్తాడు, బాబు మరి మోషే నియమ ప్రకారం కొట్టాలి, రాళ్ళతోటి కొట్టమంటావా, ఏం చేయమంటావా, మేము రాళ్ళతో కొడతాం అవన్నీ అంటారు. అప్పుడు ప్రభు వారు ఎంత జ్ఞానం కలిగిన దేవుడు అండి, నిజంగా ఎంత ప్రేమమయుడో. మీలో ఎవరైతే పాపం చేయకుండా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం చేయకుండా ఉంటారో వారు మాత్రమే రాయేసి కొట్టాలి అని చెప్తాడు. ఒక వ్యక్తి వచ్చాడు కొట్టడానికి. చూస్తారు అక్కడ యేసుప్రభు నేల మీద ఉంగిరాస్తున్నాడు. ఆ బిడ్డ కోసం యేసుప్రభు నేల మీద ఉంగిరాస్తుంటే ఆ వ్యక్తి వచ్చాడు కొట్టడానికి. అక్కడ ఆయన చరిత్ర కనబడుతుంది. నువ్వు ఈ సమయంలో తప్పు చేసావు, ఈ సమయంలో ఈ తప్పు చేసావు యేసుప్రభు ఏం చెప్తున్నారు, రాస్తున్నారు. ఆ వ్యక్తి ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. అమ్మో నా పాపాలు రాసేస్తున్నాడు, ఆ పాపాలు ఇల్లాదో చూసాడు అనుకో ఇంకా నన్ను బాగా కొడతారని చెప్పి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. అలాగే చిన్న పిల్లల నుంచి నడి వయసు నుంచి వృద్ధుల వరకు ఒకటిలాగా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ చెప్తుంది ఏసైకి, అయ్యా నన్ను ఎవరు కూడా శిక్షించలేదయ్యా అంటే అప్పుడు ఆమె అంటాడు ఏసయ్య, నేను కూడా నిన్ను శిక్షించాను, ఇంకెప్పుడు కూడా నువ్వు పాపం చేయొద్దు. నిజంగా యేసుప్రభు అక్కడ క్షమించాడు. మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాము, క్షమాపణ. వ్యభిచార స్త్రీని యేసయ్య క్షమించాడు. ఈరోజు కూర్చున్న మనలో కూడా దేవునికి ఏదైనా ఆయాసకరమైన జీవితం ఉంటే యేసయ్యకి ఏం అప్పచెప్పాలి, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు, నీ కొరకు నేను బలమైన బిడ్డగా ఉండాలి, నీ కొరకు మంచి ఆని ముత్యం వలె ఉండాలి, నీ సేవ నీ పని నీ పరిచర్లో ఒక బిడ్డగా నేను వాడబడాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్షమాపణ ఆయన క్షమించాడు. ఎంతగా ఆయన మంచి దేవుడు అండి. సిలువలో కొట్టినప్పుడు కూడా అక్కడ దొంగ దూషిస్తాడు, నువ్వు దేవుడు వెతికిన దిగువయ్యా మమ్మల్ని కాపాడినప్పుడు పక్క దొంగ అంటాడు, మనకి చేసింది కరెక్టేని, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన పరిశుద్ధుడు అని అప్పుడు యేసు చెప్తాడు. ఏసయ్య నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే ఏసయ్య ఎమ్మటి సిలువలో అంత శ్రమలో ఈ చేయికో మేకు ఈ చేయికో మేకు వాళ్ళకి కిరీటం ఒళ్ళ దెబ్బలు, ఆ దెబ్బలతో అంత గాయాలుతున్నప్పుడు కూడా ఆ పక్కన వ్యక్తి నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. ఈరోజు యేసయ్యలాగా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ద్వారా అనేక ఆత్మలు పట్టబడాలి, మన ప్రార్థన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి. కేవలం దేవుడే మహింపరచబడాలి, మనం కేవలం పాత్రలుగా ఉండాలి. అట్టి కృప దేవుడు నాకు నీకు అందరికీ అనుగ్రహించిన గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమె. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ మాట. ఎందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎందుకు ఈ మాట ఎవరితో చెప్పవలసి వచ్చిందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ మాట. చాలా కుడిమ వైపు ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఈ మాట బందిపోటు దొంగలతో సిలువ వేసిన వారితో అక్కడ బందిపోటు దొంగలు ఇద్దరు ఉన్నారు. ఒకరు అటువైపు ఒకరు ఇటువైపు, మధ్యలో యేసుక్రీస్తు వారితో ఈ మాట చెప్తున్నారని. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే పైన 43వ అధ్యాయం లూకా సువార్తలో 39వ వచనం చూసినట్టయితే, వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనమైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమన్నాను. ఆ ఇద్దరు దొంగ ఒక దొంగ అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఆయన మీద మాటలు అంటున్నాడు అనమాట. ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ దొంగ ఒకడు నిన్ను నువ్వు రక్షించుకొని అని దూషిస్తున్నాడు.
హేళన చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. కానీ రెండో వాడైతే ఆయన్ని గుర్తించాడు, ఈయన దైవ కుమారుడని, మన కోసం ఈ లోకానికి వచ్చాడని రెండో దొంగ గుర్తించి ఆయన తప్పిదం తెలుసుకొని, మనకైతే ఇది న్యాయమే, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన ఏ తప్పిదం చేయకపోయినా ఆయన సిలువలో వేలాడుతున్నాడు. కానీ మనం అలా మాట్లాడకూడదని రెండో దొంగ తను తగ్గించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్తించాడు. అందుకని దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే అతన్ని గుర్తించి రెండో దొంగ కోసము తనకి ఒక మంచి భరోసా ఇస్తున్నాడు. ఏమని? నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఒక భరోసా కలిగిన మాట చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమనే చూపిస్తాడు తప్ప పగను కోరుకునే దేవుడు కాదు. ఆయన మనం దూషించినా కోపగించుకున్నా ఎవరైనా సరే ఈ లోకంలో మనం కూడా ఎవరైనా దూషించినా మన గురించి ఏమైనా మాట్లాడినప్పుడు మన ప్రేమనే చూపించాలి. ఎందుకంటే మనకు ముందుగా ప్రభు మాదిరిగా చూపించి వెళ్ళారు కాబట్టి అటువంటి ప్రేమను మనం చూపించాలి. అటువంటి రక్షణ సువార్తని ఆ రెండో దొంగ అక్కడ పొందుకున్నాడు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అని గొప్ప రక్షణ పొందుకున్నాడు, గొప్ప భరోసాని ఇచ్చాడు ప్రభు. అక్కడ ఆయన లోపాలను గుర్తించలేదు. నువ్వు ఇలా చేసావు, నన్ను ఇలా అన్నావు, నువ్వు ఈ లోకంలో ఇట్లా నన్ను దూషించావు అనలేదు. ఆయన లోపాలను గుర్తించలేదు. ప్రభు ఆయన క్షమించి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని గొప్ప భరోసా ఇచ్చి గొప్ప రక్షణ ఇచ్చాడనమాట. అట్లాగే మనం ఈ లోకంలో కూడా అనేక మంది ప్రభు దగ్గరికి నడిపించాలంటే ప్రభువులంటే ప్రేమ కలిగి ఉండాలి, ప్రభువులంటే లోబడి కలిగి ఉండాలి, ఆయనకి భయపడాలి. దేవుని వాక్యం అదే సెలవు, భయభక్తులు కలిగిన వారు దేవుడి దగ్గర ఉండాలి. మన భయము ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు మనం అనుసరించినప్పుడే ఆయన రాజ్యంలో మనం కూడా ఉంటాము. అట్లాగే దేవుడు ఏమంటున్నారంటే ఇద్దరు దొంగల్లో మొదటి దొంగ దూషించినట్లుగా మనం ఎవరు కూడా దూషించకూడదు ఆయన్ని. రెండో దొంగ ఏ విధంగా అయితే దేవుడికి భయపడుతున్నాడు, దేవుడికి భయపడి నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో ప్రభు అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ప్రభు ఏ విధంగా అయితే తనకి భరోసా ఇచ్చి మాటలు చెప్పి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఎలా చెప్పాడో అట్లాగే మనం కూడా అట్లాంటి గుణం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు మనసు కలిగి మనం ఉండాలి. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, యెషయా గ్రంథం. అట్లాగే ఆయన వైపు చూసినప్పుడే మనం రక్షణ పొందుకుంటాం. రెండో దొంగ ఆయన వైపు చూశాడు కాబట్టి ఆ గొప్ప రాజ్యంలోనికి నాతో కూడా నువ్వు ఉంటావని ప్రభుని అడిగారు. అట్లాగే మనం కూడా ప్రజలందరం కూడా ఆయన వైపే చూడాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దేవుడికి వందనాలు, దైవజనులకు వందనాలు, సంఘం అంతటికి నా వందనాలు. నాకు ఇచ్చిన మాటలు 7 మాటల్లో 3వ మాట నాకు ఇచ్చారు. యోహాను సువార్త 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనును. చాలా మరి తన అంత వేదన పడినప్పుడు సిలువలో ఆయన సిలువలో దెబ్బలు తిన్నప్పుడు కూడా తన బాధ్యతని అక్కడ మర్చిపోలేదు ప్రభు. మరి అంత వేదన చెందుతూ దెబ్బలు పొందుతూ కూడా తన బాధ్యతను మర్చిపోకుండా ఎంతో ప్రేమ కలిగి తన తల్లి మీద ఎంతో ప్రేమ కలిగి ఉండి కూడా మరి తన బాధ్యతను కుమారుడుగా నెరవేర్చుకున్నాడు. మరి ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మరి చెప్తున్నాడు. మరి యోహానుకి తన తల్లిని అప్పగించుతున్నాడు. ఇదిగో అమ్మ నీ కుమారుడు, ఇక నుంచి కుమారుడు ఈయనే నీ కుమారుడు అని చెప్తున్నాడు. ఇదిగో నీ తల్లి అని యోహానుకు చెప్తున్నాడు. నిజమే కదా, మనమైతే ఈ లోకంలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు ఎవరి గురించి మనం ఆలోచించం కానీ, ఎవరి గురించి మనం చింతించం కానీ, మరి దేవుడైన యెహోవా మరి ఆ ప్రభు తన తల్లి కోసం ఎంతగానో ఆలోచించి తన బాధ్యతని నిర్వర్తించుకున్నాడు. మరి నిజమే, మనము సంఘములో బాధ్యత కలిగిన వారుగా ఉండాలి, కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా, సమాజంలో కూడా బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్న నిజమే కదా. మన తల్లిదండ్రులు మనం దూషించేవారుగా ఉండకూడదు, మన తల్లిదండ్రులు ప్రేమించేవారుగా ఉండాలి. మన దేవుడైన యెహోవా ఏం చెప్తున్నారు? మన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, ఒక తల్లిని తండ్రిని మీరు ప్రేమించండి దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుడు చెప్తున్నాడు. నిజమే కదా, మనము మన తల్లిని మన తండ్రిని ప్రేమించాలి, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని హత్తుకోవాలి, వారిని చేర్చుకోవాలి. మరి నిజమే, ప్రభు అయితే ఎంతగానో తన తల్లి విషయంలో వేదన చెందుతూ దెబ్బలు పొందుతూ శ్రమ పొందుతూ కూడా తన తల్లి విషయంలో ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం చూసాము. నిజమే, మనం కూడా ఒక బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. మన సంఘంలో కూడా మన సంఘంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం ఉండటకు మనము సమర్పించుకోవాలి ప్రభువుకి. ఆయన పనిలో మనం ఎంతో బాధ్యత కలిగిన వారుగా, మన కుటుంబంలో కూడా మనము బాధ్యత కలిగిన వారుగా ఉండటకు దేవుడికి మనం సమర్పించుకోవాలి. సమాజంలో కూడా మనం ఉపయోగపడాలి. నిజమే, మన దైవజనులు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారు.
మనం కూడా ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉండుటకు దేవుడు సహాయం చేయాలి. మరి మనమంట తల్లిని తండ్రిని దూషిస్తే కారు చీకటిలో మన దీపము ఆరిపోతుందని దేవుడి వాక్యము సెలవిస్తుంది. వారిని మనం దూషించేవారుగా ఉండకూడదు, వారిని ప్రేమించేవారుగా మనం ఉండాలి. నిజమే, మన ప్రభు మాదిరి కలిగి దేవుడే మాదిరి కలిగి ఉన్నారు. మనం కూడా ఒక మాదిరి కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఆయనను అడుగుచాడల్లో మనం నడవాలి. నా కోసం, మన కోసం, మన అందరి కోసం ఆయన బలియాగం అయ్యారు. మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు బలి అయ్యారు ఆయన. నిజమే, మన కోసమే మరణించారు ఆయన. నా పాపముల కొరకే మరణించారని ప్రభు వైపు చూస్తూ ఆయన మాదిరికరంగా మనం జీవించాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి వందనాలు, దైవ సేవలకు నా వందనాలు, కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సువార్త చేశారు. అలాగే చివరి దినాల్లో ఆ శిలువ బలియాగంలో 7 మాటలు పలికి ఉన్నారు. ఆ 7 మాటల్లో మొదట మాట్లాడిన 3 మాటలు కూడా ఇతరుల కొరకు మాట్లాడిన మాటలు. ఈ 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ ప్రాముఖ్యమైన మాటల్లో ఈ 4వ మాట కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ 4వ మాటకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అది మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 2 వచనాలు కూడా చదువు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. మరి యేసు ప్రభువారు ఈ 4వ మాట చెప్పినప్పుడు మరి 9 గంటలకి యేసు ప్రభువారిని సిలువ వేశారు. ఈ 4వ మాట చెప్పినప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి చెప్పారు ఈ మాట చెప్పినప్పుడు దేశం అంతటి కూడా బహు చీకటి కమ్మి ఉంది, కటికి చీకటి కమ్మి ఉంది. ఈ 4వ మాట మాట్లాడినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. సమాధుల్లో నుంచి లేవబడ్డారు. తర్వాత దేవాలయపు తెర చినిగి ఉంది. అలాగే ఎన్నో అద్భుత కార్యములు యేసు ప్రభువారు ఈ మాట మాట్లాడినప్పుడు ఎన్నో కార్యాలు జరిగాయి. అయితే ఈ మాట పలికినప్పుడు యేసు ప్రభువారు ఎంతో మనోవేదంతో పలికారు, ఎంతో దుఃఖంతో పలికారు, ఎంతో ఆక్రందంతో పలికారు. ఈ మాట ఏంటంటే తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువారికి ఎంతో ఎడబాటు. ఈ మాట మరి మనం మనుషులుగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎంత బాధిస్తామో, ఎంత దుఃఖిస్తామో, మరి యేసు ప్రభు వారు కూడా అదే సమయంలో అంతే చింతిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మరి యేసు ప్రభు వారు చెయ్యి విడిచిపెట్టబట్టే మనం ఆయన రక్తంలో మన పాపాలు కడిగివేయబడ్డాయి, మన తప్పులు క్షమించబడ్డాయి. అందుకని యేసు ప్రభు వారు చెయ్యి విడవక తప్పలేదు. అలాగా దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను ఇలాగున్నామంటే దేవుడు పెట్టిన క్షమాపణ. దేవుడు మన పాపాలు క్షమించాడు, మన దోషాలు క్షమించాడు. ఈ మాట ద్వారా 3 విషయాలు మాట్లాడతాను, 3 పాయింట్లు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడే వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటిగా దేవుడు మన పాపం నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు. రెండవది రోమీయులకు 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. రెండోది ఏంటంటే మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మూడోది రోమీయులకు 6:23. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఈ 4వ మాట ద్వారా మూడు విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. రెండోది, నీతిమంతులుగా చేయడానికి వచ్చారు. మూడోది, నిత్య జీవం మనకి ఇవ్వడానికి వచ్చారు. సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. చివరి రక్తబొట్టు వరకు కూడా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ, మనల్ని ఎంతగా ఆదరిస్తూ, బలపరుస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగా. దేవాది దేవునికి వందనములు. అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారికి వందనములు. చేరి వచ్చిన సంఘమంతటికి వందనములండి. మరి దేవుడు మరి సిలువలో పలికిన 7 మాటల్లో దైవజనులు నాకు ఇచ్చినటువంటి మాట 5వ మాట యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తం అప్పటికి సమర్థమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానను. హల్లెలూయా. నేను దప్పికొనుచున్నానన్న
చున్నాను. అంటే మన యేసు ఎవరండి? ఎవరంటే ఆయన కూడా మనలాంటి మనిషి. ఆయన మరి మన కొరకు, మన పాపాల కొరకు ఆయన యొక్క శిలువలో మరి మరణించి, మరి తలకు ముండ్ల కిరీటము, మరి చేతిలో మేకులు, అదేవిధంగా మరి కొరడాలతో కొట్టి మరి ఆయన దేహం అంతా దున్నబడినప్పుడు మరి దేవుడు మరి మనమైతే లోకంలో ఉన్నాం కాబట్టి మనం వేటి గురించి అయితే మనం ఎక్కువ దాహం కలిగి ఉంటామంటే ధనం కోసం దాహం కలిగి ఉంటాము, తర్వాత ఆస్తులు సంపాదించుకోవాలని దాహం కలిగి ఉంటాము, తర్వాత ఆస్తులు, అంతస్తులు, ధనము, ఇంకా వెండి బంగారాల కొరకు మనం ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుడైతే మరి ఆకలి ఉన్న మరి కీర్తనలు మరి 69వ కీర్తన 21వ మాట ఒకసారి చదివి వినిపించండి. చాలా చేదు ఆహారాన్ని మరి ఆయనకు పెట్టారండి. అది మనమైతే అట్లా సహించగలమా, భరించగలమా? అసలు మన చేదు అనేది అసలు మనం తినగలమా, భుజించగలం అసలు? కానీ దేవుడు మాత్రం మౌనంగా ఉండి వాటన్నిటిని కూడా భరించాడు. చేదు అంటే చాలా చేదు అనమాట. అయితే కారు చేదు, అయితే అది తర్వాత చెరుకును ఆయనకు అందించారంట, ఆయన నోటికి అందించారు. అయినా సరే దేవుడు మన కొరకు, మన పాపాల కొరకు, ఆయన అన్నిటిని కూడా మన యొక్క రక్షణ కొరకు ఆయన అన్ని మౌనంగా ఉండి మనల్ని అన్నీ భరించాడండి. అదేవిధంగా మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినని సెలవిచ్చాడు. అదేవిధంగా మరి యోహానులో మరి ఆదియందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద నుండి, దేవుడే వాక్యమయ్యని చెప్పని సెలవిచ్చాడు. మరి అదేవిధంగా మరి యోహాను రాసినటువంటి పత్రికలు మరి 4వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి వ్రాయబడి ఉందండి. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి 11 నుంచి చదవండి. మరి ఇక్కడ సమరయ స్త్రీ అనమాట. ఆ స్త్రీ ఎవరండి? సమరయ స్త్రీ. మరి ఆ స్త్రీని మరి దాహం అన్నప్పుడు మరి బావిలో నీళ్ళు అయితే లేవు. మరి వాళ్ళందరూ కూడా మరి ఆ నీళ్లు మరి చేదుకున్నప్పుడు మరి దేవుడైతే మరి బావిలో ఉన్న నీళ్ళు తాగితే మనం దాహం అని చెప్పాను అంటాం. కానీ నేనిచ్చే జీవజలం అని తాగితే ఇంకెప్పటికి కూడా దాహం అని అడగరని చెప్పని మరి దేవుడు సెలవిచ్చాడండి. అప్పుడు ఆ స్త్రీ మరి అట్లాగే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవజలంను తాగి మరి అనేకులకి మరి రక్షణలోకి నడిపించింది, సువార్తను ప్రకటించింది, యేసుక్రీస్తుని గురించి ప్రకటించింది, అనేక మందిని రక్షణలోనికి నడిపించింది సమరయ స్త్రీ. అదేవిధంగా మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 35-36 వచ్చిన ఒకసారి చూడండి. ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడండి. అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారమును నేనే అన్నాడు దేవుడు. అయితే నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి గొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూను దప్పిగొనడు. అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా దప్పిక గుణం అనమాట. అట్లాగే మరి ప్రకటనలో కూడా మరి దేవుడు రాస్తాడు, చీకటిని వెలుగు అక్కడ ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు అని చెప్పి మరి ప్రకటనలో కూడా మరి రాయబడి ఉంటుంది. మరి అవన్నీ చూసుకోవడానికి మన టైం సరిపోదు కాబట్టి మనం కూడా మరి మన రక్షణ పొందుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే భూమి మీద మనం ఆయన పట్ల మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేర్చాలి. అదేవిధంగా ఎక్కువ ఏం చేయాలంటే మన అనేక మందిని ఆత్మల కొరకు మనం దాహం కలిగి ఉండాలి, అనేక మందిని మన దేవుని రక్షణలోనికి నడిపించాలి. అదేవిధంగా మనం ఈ లోకంలో ఉండే వాటి కొరకు మనం ప్రయాసపడక దేవుని యందు మనం భయము భక్తి కలిగి అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి రక్షణ మనం చివరికి కాపాడుకోవాలి. అదేవిధంగా అనేకమైన ఆత్మలు రక్షించబడాలి. అదేవిధంగా మరి మనం ఎక్కువగా వాక్యం కొరకు దప్పిక కలిగి ఉండాలి. వాక్యం కొరకు మనం ఏం చేయాలంటే బాగా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా దేవా వాక్యంలో నేను బాగా ఎదగాలని అట్లాగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ వాక్యంలో కూడా మరి మనం ఎక్కువ కూడా మనం దప్పిక కలిగి ఉండాలని చిన్న మాటలు దేవుడు వెనుకలో దీవించి ఆశీర్వదించుకుంటాం. ఆమేన్. మొదటిగా దేవుడికి వందనాలు. వట్టి పాత్ర నేను, దేనికి పనికిరాని నన్ను అన్నయ్య ఒక పనికొచ్చే పాత్రగా చేసి పరిపూర్ణంగా దిద్ది ఇంత రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడిన 7 మాటల్లో 6వ మాట పలకడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన సంఘానికి వందనాలు. ఇంతవరకు యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడిన 7 మాటల్లో 5 మాటల వరకు మనం చూసుకున్నాము. 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని
సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ చూసుకున్నట్టయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇక్కడ మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఫినిష్డ్ అంటే సమాప్తమైనది అని అర్థము. సమాప్తమైనది అంటే అక్కడ కల్వరి సిలువలో నేను మరణించాను, నా పని అయిపోయింది, ఇంకేమి లేదు అని యేసుప్రభు వారు పలకలేదు. సమాప్తమైనది అంటే అది కాదు అర్థము. సమాప్తమైనది అంటే ఒకటి అర్థము ఏంటంటే యేసుప్రభు వారు తన తండ్రి ఇచ్చిన ఒక ప్రణాళిక, తన తండ్రి ఇచ్చిన ఒక బాధ్యతను ఈ లోకంలో జీవించినప్పుడు దాన్ని సంపూర్తి చేసి తండ్రి బాధ్యతను నెరవేర్చి తన చిత్తాన్ని కుమారుడు నెరవేర్చి ఆ కల్వరి సిలువలో 6వ మాటగా సమాప్తమైనది అని పలికారు. అంటే యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఒక ప్రణాళిక చొప్పున యేసుప్రభు వారు వచ్చారు. ఎలా అంటే మనము లేఖనములు పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్టయితే లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 19 వరకు చదువుకుందాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను అనుంది. అంటే తన తండ్రి ఏ అయితే ప్రణాళిక చొప్పున తన కుమారుణ్ణి 33.5 సంవత్సరం ఈ లోకానికి పంపించాడో ఈ లోకంలో జీవించినప్పుడు తన తండ్రి ఇచ్చిన ప్రణాళికను సంపూర్ణంగా పూర్తి చేశాడు. అంటే ఎంతోమందికి సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించడానికి తన కుమారుని ఈ లోకానికి పంపించారు. అదేవిధంగా చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి తన కుమారుని పంపించారు. అవును, అనేకమైన ఇబ్బందుల చెరల్లో పట్టబడి ఉన్నారు. అంటే అపవాది క్రియల్లోనూ అపవాది తంత్రాల్లోనూ అనేక మంది చిక్కుబడి ఉన్నారు. అలాంటి వారి కొరకు తన తండ్రి తన కుమారుని ఒక రిక్తుడుగా ఈ లోకానికి పంపించడం జరిగింది. వారందరినీ నా బిడ్డలు ఇలాగా చెరలో పట్టబడి ఉన్నారు, వారందరినీ విడిపించాలి, వాళ్ళందరికీ నువ్వు సువార్త చెప్పాలి, వారందరినీ నువ్వు రక్షించాలి, ఎవరు నశించిపోకూడదు అని చెప్పేసి తన కుమారుణ్ణి తనకు తానుగా ఈ లోకానికి పంపించాడు. చెరలో ఉన్న వారిని విడుదల కొరకును, అదేవిధంగా అనేక మంది గుడ్డివారు ఉన్నారు, వారందరికీ చూపునివ్వాలని చెప్పేసి అనేక మంది నలిగిన స్థితిలో ఉన్నారు, వారందరినీ విడిపించటానికి, అలాంటి వారందరినీ నువ్వు రక్షించాలి, నిజమైన దేవుడు నేను అని చెప్పేసి నువ్వు సువార్త చేయాలని తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం జరిగింది. తన తండ్రి ఏ విధంగా అయితే ఈ లోకానికి తన కుమారుని పంపించారో ఆ కుమారుడు కూడా ఎక్కడ కూడా తన తండ్రి చిత్తాన్ని కూడా పోనీయకుండా తన తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేసి ఆ కలువరి సిలువలో సమాప్తమైనది అని పలికారు. అదేవిధంగా మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూసుకున్నట్టయితే అవును, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవాళి అంటే నిన్ను నన్ను పాపం నుంచి రక్షించటానికే ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు వారు ఈ లోకంలోనికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచమంతా రక్షించబడాలి, ప్రపంచమంతా కూడా రక్షించబడి నిజమైన దేవుడు అంగీకరించాలని చెప్పేసి ఆ కుమారుడు ఈ లోకానికి రావడం జరిగింది. మన పాపాలన్నీ క్షమింపబడాలి అంటే మన పాపం నిమిత్తమే కదా ఈ లోకానికి వచ్చింది. ఎవరు చేయని త్యాగం ఈ జనరేషన్ బట్టి మనకు ఏదైనా తప్పు చేస్తే నా బదులు మీరు ఒప్పుకోండి అంటే ఎవ్వరు, మన తోబుట్టు వాళ్ళు కానీ మన తండ్రి కానీ మన తల్లి కానీ ఎవ్వరు ఒప్పుకోరు ఈ జనరేషన్ బట్టి. కానీ ఎవరు చేయని త్యాగము నా కొరకును మన కొరకును ఆ కలువరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్యాగం చేశారు. మనం చేసిన పాపాల నిమిత్తం, మనం చేసిన దోషాల నిమిత్తం, మనం చేసిన అతిక్రమాల నిమిత్తము ఆ కలువరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించడం జరిగింది. మన పాపానికి విమోచన కలుగుటకై తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ భూలోకానికి వచ్చడం జరిగింది. మన పాపపు దోషాలను సంపూర్తి చేసి ఆ కలువరి సిలువలో సమాప్తి అయింది అని చెప్పేసి యేసుక్రీస్తు వారు పలికారు. ఒక ఉదాహరణ ఏంటంటే ఒక చిన్న పాప స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పాప మెల్లో బంగారంతో చేసిన ఒక క్రాసు అంటే సిలువు గుర్తు వేసుకొని స్కూల్కి వెళ్ళిందంట. స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచరు ఆ మెల్లో ఉన్న బంగారపు ఆ సిలువును చూసిందంట. ఆమె చూసినప్పుడు ఆ బంగారపు సిలువ బాగా మెరుస్తూ ఉందంట. మెరుస్తూ ఉన్నప్పుడు ఆ టీచర్ ఏందంట, పాప నువ్వు బంగారు మెరుస్తుంటటువంటి సిలువను వేసుకున్నావు, కానీ మీ యేసు ప్రభు మాత్రం ఆ సిలువను ఎంతగానో భరించాడు, ఎన్నో హింసలు ఎన్నో సమస్యలు ఎంతగానో భరించి ఎంతగానో బాధ నొంది ఆ సిలువను మోసాడు కదా, కానీ నువ్వేంటి మెరుస్తుంటటువంటి సిలువను వేసుకున్నావు అన్నప్పుడు ఆ పాప ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆ టీచర్కి, అవును నా తండ్రి నా కొరకు నా పాపాల నిమిత్తము నా
దోషాల నిమిత్తము ఆ కలువరి శిలువలో భరించి బాధ్యత వహించి సమస్యలు భరించి నాకు బంగారం లాంటి జీవితం కొరకు ఆ కలువరి శిలువలో మరణించాడు. తాను మరణించి నా కొరకు రిక్తుడై నాకు బంగారం లాంటి జీవితాన్ని ఇచ్చాడు నా యేసు ప్రభు అని టీచర్కి చెప్పినప్పుడు టీచర్ చాలా ఆశ్చర్యపోయిందంట. అవును కదా, మనం ఈ లోకంలో చూసుకున్నట్టయితే ఎవరు పెడతారు మన కోసం ప్రాణము? ఈ రోజుల్లో చూసుకుంటే ఒక కష్టం వచ్చిందని ఫోన్ చేస్తే మళ్ళీ తిరిగి నెక్స్ట్ రోజు మన ఫోన్ లిఫ్ట్ చేసే రోజులు కాదు. సహాయం కోరి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎవ్వరు కూడా మనకు సహాయం చేయరు. కానీ మన దేవుడైతే ఎంతగానో మన పాపాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము, మనం చేసిన అతిక్రమాల నిమిత్తము భరించి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించారు. అవునండి, మన తప్పుడు తలంపుల వల్ల ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేతుల ద్వారా చేసిన పాపం వల్ల తన చేతులకు మేకులు కొట్టబడి, మన కాళ్ళ ద్వారా చేసిన పాపం వల్ల తన కాళ్ళకి మేకులు కొట్టబడి. అవును, అదేవిధంగా చూసుకున్నట్టయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంది, 5వ వచనం చూసుకుందాము. అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. చూసారండి, మన అతిక్రమములను బట్టే దేవుడు గాయపరచబడ్డారు. మన దోషములు బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడును. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే యేసు ప్రభు గాయపరచబడ్డారు, నలగొట్టబడ్డాడు, శిక్ష యావత్తును తన మీదే వేసుకున్నాడు. కింద చూసుకున్నట్టయితే దెబ్బల చేత పొందాడు. కాబట్టి మన పాపం వల్లే దేవుడు కలువరి శిలువలో మరణించాడు. తన తండ్రి ఇచ్చిన చిత్తాన్ని ఈ లోకంలో సంపూర్తి చేసి ఆ కలువరి శిలువలో సమాప్తి అయింది అని చెప్పేసి పలిగారు. చివరిగా చూసుకున్నట్టయితే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ చూసుకున్నట్టయితే సిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకొని విధేయత కలిగి ఉన్నారు. అవును, తన తండ్రి చిత్తం విధేయత. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో విధేయుడుగా ఉన్నాడు. మనం కూడా మన తండ్రి వాళ్ళే మనం విధేయత కలిగి ఉండాలి. ప్రభు చెప్పారు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి అని చెప్పారు. కాబట్టి మనం కూడా విధేయత కలిగి మనం జీవించాలి. మన యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా అయితే విధేయత కలిగి ఉన్నారో మనము కూడా విధేయత కలిగి తన తండ్రి ఎలా అయితే విధేయత కలిగి తన తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేశారో మనం కూడా అలా విధేయత కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న వాక్యంలో ఏమన్నా చిన్న పొరపాట్లను క్షమించండి. నేను ఏ రోజు కూడా అనుకోలేదండి సిలువలో పలికిన 7 మాటల్లో నేను మందిరంలో చెప్తానని అనుకోలేదు. కానీ మన దైవజనుల పట్ల కొన్ని ఆశను బట్టి మమ్మల్ని ఇలాగ పరిపూర్ణంగా నిలబెట్టి ధైర్యంగా వాక్యం చెప్పడానికి మమ్మల్ని తీర్చిదిద్దినందుకు మరొకసారి దైవజనులకు వందనాలు. అందరికీ చిన్ని వాక్యం మనకి వందనాలు. అవకాశం ఇచ్చిన రమేష్ అన్నకి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే ఈ వాక్యం ద్వారా దేవుని నామానికే మహిమ కలుగును గాక. సిలువ మోస్తూ ఉండగా అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చాలా మాటలు చెప్పారు. కానీ సిలువలో యేసు క్రీస్తు వారు పలికిన చివరి 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అందులో ఇప్పటిదాకా 6 మాటలు మీరు జాగ్రత్తగా శ్రద్ధతో విన్నారు. ఫస్ట్ది క్షమాపణ, రెండోది రక్షణ, మూడోది బాధ్యత, నాలుగోది ఆక్రందన, ఐదోది దప్పిగొంచునని దాహము, ఆరోది సమాప్తము, ఏడోది నేను చెప్తాను సమర్పణ. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము ఒకసారి ఎవరైనా చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు వేసి, తండ్రి నీ చేతికి నీ ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆయన అలాగూ చెప్పి ప్రాణం విడిచెను. వందనాలమ్మ వాక్యం చదివినందుకు. యేసు పలికిన 7వ మాట అన్నయ్య నాకు ఇచ్చారు. ఇది ఏంటంటే మీనింగు సమర్పణ. సమర్పణ అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేశారు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. తీర్పు తీర్చు పని మనది కాదు. యేసు న్యాయముగా తీర్పు తీర్చే దేవునికే తను సమర్పించుకున్నాడు. లాస్ట్లో నేను చెప్తాను, ఆయన దేవునికే, తండ్రి అయిన పరలోకమందున్న తండ్రి అయిన దేవునికే ఎందుకు తన ఆత్మను అప్పగించుకోవాలి అనే క్వశ్చన్ ఎవరికైనా వచ్చిందో లేదో అది నేను చెప్తాను. అది కూడా 5 పాయింట్లు ఉన్నాయి, లాస్ట్లో చెప్తాను. తీర్పు తీర్చు పని మనది కాదు అంటే మనం ఇద్దరికి గొడవ జరిగినప్పుడు మనం ఒక్కోసారి వెంటనే మాట అనేస్తాం. అలా అనకుండా దేవునికి అర్పించుకున్నప్పుడు దేవుడు యుద్ధ రంగంలోకి దిగుతాడు అనమాట. అప్పుడు మన పక్షాన న్యాయం తీరుస్తాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను అప్పగించుకున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం ఎవరన్నా చదువుతారా?
యేసు సిలువలో పలికిన ఈ 7 మాటల్లో 1 పేతురు 2:23 చెప్పినట్టుగా దేవుడే తీర్పు తీరుస్తాడు కాబట్టి ఆయనకే తను సమర్పించుకున్నాడు. మనం కూడా అటువంటి సమర్పణని కలిగి ఉండాలి. ఏమేమి సమర్పించుకోవాలి? మన సమయాన్ని, మొదటగా మన హృదయాన్ని, మన ఆత్మని, మన దేహాన్ని, తర్వాత ఈ లోకంకి సంబంధించి ధనము, సమయము, ఏవైతే మనం ఇంపార్టెంట్ అనుకున్నామో, ఏవైతే మనం ఈ లోకంలో ఎక్కువగా ప్రేమిస్తున్నాం, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నామో, వేటినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అవి దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేయడం మొదలు పెడతాడు. నెక్స్ట్ ఈ 7 మాటల్లో 3 సార్లు దేవుడు తండ్రికి బిగ్గరగా కేక వేసి ప్రార్థన చేశాడు. అంటే 7 మాటల్లో 3 ప్రార్థనలే, తండ్రికి చేసిన ప్రార్థనలే. మొదటి వాక్యం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మధ్యలో 4వ మాట చెప్తున్నారు కదా, ఆక్రందన చేస్తున్నారు. తర్వాత లాస్ట్ 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఈ 3 మాటలు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవుడు ఏంటి, ఇప్పుడు నేనే ఉన్నాను అంటే చాలామంది విశ్వాసులు చేస్తారు, దైవ సేవకులు, విశ్వాసులు బయటికి వెళ్ళేటప్పుడైనా ఏదన్నా పని ప్రారంభించేటప్పుడైనా సరే ప్రార్థనతో మొదలు పెడతారు. నేను కూడా నన్నే ఉదాహరణకు తీసుకోండి, నేను కూడా బయటికి వెళ్ళేటప్పుడైనా ఏదన్నా పని, చిన్న పని అయినా పెద్ద పని అయినా స్టార్ట్ చేసేటప్పుడు ప్రార్థనతో మొదలు పెడతాను. ప్రార్థనతోనే ముగించాలి, అప్పుడు ఆ పనిలో మనకి విజయం లభిస్తుంది అనమాట. అలాగే యేసు ప్రభు వారు కూడా ప్రార్థనతో స్టార్ట్ చేశారు మొదటి మాట, అలాగే ప్రార్థనతో ముగించారు. చివరి మాట కూడా 7వ మాట ప్రార్థనతో ముగించారు. మొదటి మాటలో తండ్రి అని పిలిచినట్లే చివరి మాటలో కూడా తండ్రి అని పిలుచుట ద్వారా ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది, తండ్రి కుమారుల సంబంధం వ్యక్తం అవుతున్నది అనమాట. తర్వాత కీర్తన 31:5 ఒకసారి చదువుతారు. కీర్తనల గ్రంథం 31:5. 31వ దావీదు కీర్తన 5వ వచనంలో ఈ మాట ఎవరు చెప్తున్నారు? రాజైన దావీదు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారే కాకుండా ఈ మాట దావీదు మహారాజు గారు కూడా చెప్తున్నారు. అలా మనం కూడా చెప్పవలసి ఉంది. మనకి యేసు ప్రభు ఎందుకని సిలువలో అలా బలియాగమయ్యారు అంటే పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు మన ప్లేస్లో ఆయన సిలువ మరణం పొందారు, వేదనలు పడ్డారు, శ్రమలు పడ్డారు. పాత నిబంధన గ్రంథంలో ఏంటంటే యేసు ప్రభు రావడానికి ముందుగా అనమాట. అప్పుడు ఎవరన్నా పాపం చేస్తే 2 పావుర పిల్లలు అట్లా చిన్న చిన్న పక్షుల్ని పాప పరిహారార్థ బలిగా అర్పించి రక్తాన్ని ప్రోక్షించి తర్వాత యాజకుని ద్వారా అలా చేసేవాళ్ళు. అయితే ఇంకా అతను అపవిత్రుడిగా ఎంచబడతాడు, కొన్ని రోజులు అలా పక్కన ఉండటం. తర్వాత మళ్ళీ అదే పాపం చేస్తే మళ్ళీ అలాగే గువ్వల్ని పక్షుల్ని తీసుకొచ్చి అలా బలి అర్పించడం, రక్తం కార్పించడం అలా చేసేవాళ్ళు. కానీ ఇది మళ్ళీ రిపీట్ అవుతుందనే కదా ఇప్పుడు యేసు ప్రభు మన కోసం అంటే మనుష్య కుమారునిగా కన్యక గర్భమునందు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. అంటే మనం వచ్చేసి జన్మతః కర్మతః పాపులమే. ఎందుకంటే మన తల్లి మనల్ని గర్భంలో రూపింపబడక మునిపే మనం పాపులమై ఉన్నాము. కానీ యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, సర్వమానవాళి రక్షణ నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు అనమాట. అది క్రొత్త నిబంధన ప్రకారం జరుగుతుంది. నెక్స్ట్ యేసు ప్రభు వారు ఆయన రాజ్య సువార్తను, ఇంకోటి ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్తున్నాడు కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది. అంటే మనం ఎందులో దీనత్వం కలిగి ఉండాలంటే ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. లాస్ట్లో 5 పాయింట్స్ చెప్తానని చెప్పాను కదా ఒకసారి. యేసు పరిశుద్ధ జీవితం జీవించి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడంటే పరిశుద్ధ జీవితం జీవించాడు కాబట్టి ఆత్మను అప్పగించుకున్నాడు. మనం కూడా పరిశుద్ధ జీవితం చేయాలి. తండ్రి చేతిలో, రెండోది తండ్రి చేతిలో భద్రత ఉంది కాబట్టి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం తర్వాత మీరు చదువుకోండి. మూడోది మరలా తీసుకోవడానికి అప్పగించారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 18 వరకు ఒకసారి మీరు రాసుకుంటే రాసుకోండి, తర్వాత చదువుకోండి. మరలా తీసుకోవడానికి 3వ పాయింట్. 4వ పాయింట్ మరణ భయం తొలగించుటకే తన ఆత్మను అప్పగించారు.
అప్పగించారు. ఇంకా మరణం అంటే జీవితకాలం అంతా మరణానికి దాస్యంగా ఉండే పని లేకుండా దాన్ని తొలగించడానికి దేవుడు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇది హెబ్రీ పత్రిక 2:15 మొదటి కొరింథీ 15:55 ఉంది. ఒకసారి చదువుకోండి. లాస్ట్ 5వ మాట వచ్చేటప్పటికి చివరి వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తనయుడిగా తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. అంటే చివరి వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ఎవరైతే ఈ లోకానికి ఆయన్ని పంపించారో తిరిగి ఆయనకే, తండ్రి అయిన దేవునికే, పరలోకమందున్న తండ్రికే యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగించుకున్నాడు. త్వరలో మన కోసం రాబోతున్నారు. సిద్ధంగా ఉండండి, అందరినీ సిద్ధపరచండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్.